హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. బయోమెట్రిక్ అయితే నేను బ్యాంక్ అకౌంట్లో ఏమన్నా డబ్బులు ఉన్నా డ్రా చేయొచ్చు, విత్డ్రాలు చేయొచ్చు, ప్లస్ అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నా చూసేస్తాను. నాకైతే యాప్ ఉందండి ట్రాన్సాక్షన్ చేసేయడానికి. సో వాటర్ అయితే వచ్చింది, లీటర్ ప్లస్ హాఫ్ లీటర్ 2 తీర్లో తీసుకున్నాను. వీటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా, ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేస్తేనే కదండి ఎవరన్నా అడుగుతారు. సో కొంతమంది నాన్ కూల్ అడుగుతారు, కొంతమంది కూల్ అడుగుతారు. ఎందుకైనా మంచిది అందులో పెట్టాలని పెట్టేశాను. ఇక చూడండి, నేనైతే కొబ్బరి నూనె డబ్బా తీసుకొచ్చాను 200 ml. ఇది దీనితోటి ఒక మంచి న్యాచురల్ ఆయుర్వేదంతో తయారయ్యే మంచి ఆయిల్ తయారు చేయాలని అయితే నేను తీసుకొచ్చాను. అది ఏమిటి అంటే ఇది ఇంకోటి, దీనికి తిల్సోనా ఆయిల్ ఒక 50 గ్రామ్ యాడ్ చేసుకోవాలి కొబ్బరి నూనెకు. సో ఆయిల్లో ఏం తోటి తయారు చేస్తాను అంటే గుంటగల్ జీరాకు, మైదాకు, మాందారాకులు, మాందార పువ్వులు, ఈ 4 కలిపి మిక్సీ వేసి రసం పిండి పక్కకు పెట్టుకొని ఈ కొబ్బరి నూనె దీనికి తోటి ఒక 50 గ్రామ్ తిల్సోనా ఆయిల్ కలిపి ఒక స్టీల్ గిన్నెలన్నా లేకుంటే ఇనుప కడాయిలన్నా తీసుకోవాలి. నేనైతే స్టీల్ గంజు అయితే తీసుకుంటాను. స్టీల్ గంజులో ఈ కొబ్బరి నూనె ప్లస్ తిల్సోనా నూనె కలిపి వేడి అయినాక పిండిన రసం ఉంటుంది కదా మనం తయారు చేసిన రెమెడీ, సో దాన్ని ఈ ఆయిల్లో పోసి మరిగియాలి. ఒక 4 పొంగులు వచ్చేరాక మరిగించినామనుకో, మరిగిస్తే 4 పొంగులు వచ్చేరాక మరిగిస్తే దానికి ఉన్నదంతా ఈ ఆయిల్లో మిక్స్ అయిపోతుంది, కలిసిపోతుంది. ఇంకా అప్పుడు మనం ఆయిల్ స్టోరేజ్ పెట్టుకుంటాం కదా, ఖరాబ్ కాకుండా మంచిగా మనం వాడుకున్న రోజులు మంచిగా ఉంటుంది, నీట్గా. సో ఆయిల్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని అంటే, జుట్టు ఊడిపోకుండా, తొందరగా తెల్లబడకుండా, మెత్తగా, ఎయిర్ గ్రోతింగ్, వెంట్రుకలు పెరగడానికి చాలా చక్కటి ఫలితాలు అయితే ఉన్నాయి ఆయిల్లో, అట్లా తయారు చేసిన ఆయిల్లో. సో మేమైతే అదే యూజ్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడైతే తెల్లవాడడం చాలా మందిలో కనబడుతున్న విషయం, తెల్లవాడడం, రాయడం, వెంట్రుకలు ఊడడం, తెల్లవాడడం లాంటి సమస్యలను అయితే 100% అరికడుతుంది. సో మేము కూడా మొదటి నుంచి అంటే 1 month నుంచి అయితే మేము కూడా ఇట్లా చేసుకొని వాడుతున్నాం. మేమైతే వాడాం కాబట్టి చెప్తున్నాను, మంచి రిజల్ట్ అయితే ఉంది. సో ఇట్లా పెట్టగానే అట్లాగా అన్ని సాల్వ్ కావండి. ఒక 3 months పెడితే కానీ రిజల్ట్ క్లారిటీగా ఉంది. మనం పెద్దగా అందులో డబ్బు వెచ్చించే పెట్టడం అయితే లేదు కదా. ఒక కొబ్బరి నూనెకు ఒక 50 గ్రామ్ తిల్సోనా ఆయిల్ చేసి చేయాలి కాబట్టి సో పెద్ద ఖర్చు అయితే ఏం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. మేమైతే 1 month నుంచి వాడుతున్నాం. సో వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. నా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్